వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేంద్రనాథ్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇక రానట్టే ఆశ చాలించుకోవచ్చుననే సూచనలు ఇవాళ కూడా పార్లమెంట్లో కనిపించాయి, ఏమంటారు మీరు? చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఎందుకంటే మనకి ఏపీ రీఆర్గనైజేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకు అప్పటి అంటే అగైన్స్ విషెస్ ఆఫ్ ద తెలుగు పీపుల్ జరిగింది. అగైన్స్ విషెస్ ఆఫ్ ద తెలుగు పీపుల్ జరుగుతూ కూడా అప్పట్లో మనకు మన ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద రాజ్యసభ 20th February 2014 మనకు ప్రత్యేక హోదా ఇచ్చేకి లిటిల్ షార్ట్ ఆఫ్ దాట్, అంటే మనకు 7 జిల్లాలకు రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర వాళ్లకు సంబంధించిన మన ఇన్సెంటివ్స్ కానీ, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా 2nd March 2014 there was a cabinet resolution passed where entire 13 districts of ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇస్తున్నామని చెప్పి ఇట్ వాజ్ పాస్డ్ అనమాట. మరి ఈ రోజు మరి ఈ విధంగా ఆ రోజు మరి వెంకయ్య నాయుడు గారు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో బీజేపీలో ఉంటూ ఇది ఖచ్చితంగా నేను మా పార్టీ తరఫున మేము ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదానికి మేము అన్ని రకాల మరి అష్యూరెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి సబ్సిక్వెంట్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ఎన్నో సార్లు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు మేము మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా తెచ్చేదానికి మా దగ్గర మరి ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు చెప్పడం, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ వాళ్ళు కూడా అన్ని రకాల అష్యూరెన్స్ ఇవ్వడము, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లో ఎన్నో సందర్భాల్లో వివిధ పెద్ద స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు, అంటే మన అక్కడ ఉన్న సుజనా చౌదరి గారు అనుకోండి, లేకుంటే తెలుగుదేశం ప్రతినిధులు అనుకోండి, లేదా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అనుకోండి, ఒకరేమో ఇస్తాము అని అంటారు, ఒకరేమో ఇవ్వబోతున్నామంటారు, ఒకరేమో పరిశీలిస్తా ఉన్నామంటారు. ఇన్ని రకాల అష్యూరెన్స్ ఇచ్చినాక, ఇన్ని రకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రోజు చాలా సింపుల్ గా మరి ప్రత్యేక హోదా అనే దాన్ని కొట్టేసేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ కు మాత్రము మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం అని చెప్పి భావిస్తారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రి, చాలా సీనియర్ వారు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు వాళ్ళ దాంట్లో, నిరంతరం చర్చలు జరుగుతుంటే దాని గురించి అంటున్నారు, మీరేమంటారు? వినపడలేదండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు చెప్తూ ఉన్నారు, ఇది నిరంతరం చర్చలు జరుగుతుంటే ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వము అని చెప్పలేదు అని ఇవాళ కూడా అంటున్నారు ఆయన. లేదండి, ఇది వాళ్ళు ఈ రోజు ఆ విధంగా చెప్పడం చాలా పొరపాటు. ఎందుకంటే ఎన్నో ఇన్స్టెన్స్, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో సందర్భాలలో ఎంతో మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు పొరపాటు జరిగేదానికి ఎన్నో సందర్భాల్లో. ఇక్కడ మనం ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మనకు ఆల్రెడీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కేబినెట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ బీజేపీ వాళ్ళు ఆ రోజు రేపొద్దున మేమే రాబోతున్నాము, మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తామని చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా ఇస్తూ, పైగా వెంకయ్య నాయుడు గారు 1 step ahead పోయారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇన్ని రకాల వేదికలు చెప్పిన తర్వాత ఈ రోజు మేము చెప్పలేదు అంటే అది ఏ విధంగా ఇది అవుతుందండి? ఓకే, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి 10వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు వార్తలు వచ్చినాయి. జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ సభ్యులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్, కానీ ఇవాళ పార్లమెంట్లో మాత్రం తెలుగుదేశానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా దీని గురించి ప్రస్తావించినట్లేరు. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది స్పెషల్ స్టేటస్ సంబంధించి. రాజేంద్ర రెడ్డి గారు, ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ బీ ఆన్ ద లైన్. నేను ద్రోణంరాజు శ్రీనివాస్ గారితో మాట్లాడతాను, కాంగ్రెస్ నాయకులు. శ్రీనివాస్ గారు, మీరు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు, మీరు దాని తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చేట్టుగా బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ను మీరు మెడల్ వంచైనా సాధించుకోవాలి కదా, ఏమైంది? ఈరోజు తేల్చి చెప్పేసింది కేంద్రం పార్లమెంట్లో ప్రత్యేక హోదా అనేది లేదు అని. నమస్కారం అమర్ గారు. నమస్తే. మొట్టమొదటిది మీరు విభజించారు అన్నటువంటిది ఇవాళ అందరూ లేఖలు ఇచ్చిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత మీ ప్రభుత్వం కదా. నేను అన్నదాన్ని సారీ శ్రీనివాస్ గారు అపార్థం చేసుకోవద్దు నన్ను, మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది రాష్ట్ర విభజన జరిగింది. చెప్పండి. ఒకటండి, ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్ 2013 ఉందో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రత్యేక హోదా విత్ ది సపోర్ట్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ, ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ ఆ కథంతా మీకు తెలుసు. ఆ రోజు పీఎం అష్యూరెన్స్ ఇచ్చాడు ఆయన, అది కేబినెట్ కి వెళ్ళింది, కేబినెట్ నుంచి ప్లానింగ్ కమిషన్ వెళ్ళింది. ఈవేళ మరలా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి వాతావరణం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారంటే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేసి ముంచారు. చేరిపోయిన తర్వాత గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలుగు ప్రజల్ని నయవంతులకు గురి చేసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం. దానికి సహకరించినటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా ఆయన జవాబు చెప్పాలి జాతికి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఆయన ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రధానికానికి ముఖ్యమంత్రి అయినా. కాబట్టి 15 సార్లు నేను తిరిగాను, మొకరిల్లేడు ప్రధానమంత్రి దగ్గర, నేను మంత్రుల దగ్గర మొకరిల్లేనని చెప్పడం కాదు. నేను దీని మీద అఖిల పక్షాన్ని తీసుకువెళ్తాను, అవసరమైతే దీని మీద నేను ఏ స్థాయికైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటటువంటి పరిస్థితిలో ఉంది. మోడీ పూర్తిగా ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు. అయినా దాన్ని అందరూ ఖండించవలసిందే. ఓటు వేయండి, మీకు ప్రత్యేక హోదా ఇస్తారని తిరుపతిలో చెప్పాడు, మా విశాఖపట్నంలో చెప్పాడు ఆయన. అది శ్రీనివాస్ గారు. పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. మా రఘువీరారెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నాడైనా, అందరితో నాయకులతో మాట్లాడతాడైనా, కార్యాచరణ ప్రణాళిక మొదలు పెడతాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనతో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అఖిల పక్షాన్ని తీసుకోవడం, అంటే ఈ ప్రెషర్ పెంచడానికి ఢిల్లీ మీద అఖిల పక్షాన్ని తీసుకోవడం, అన్ని పక్షాలు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఎక్కడ అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. పోనీ వారు స్వయంగానైనా వారి కేంద్ర మంత్రులు ఉన్నారు, వారు ఉన్నారు, వారి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారు కూడా ఏం బలంగా పోరాడుతున్నట్టుగా లేదు. ఇక్కడ మనకు సాక్షి.comలో వాళ్ళు చెప్తున్నట్టుగా ఆయన ఎందుకో భయపడుతూ ఉన్నట్టున్నారు కేంద్రాన్ని చూసి అని అంటున్నారు. ఏమిటి ఆ భయం ఉండాల్సిన పనిలే. ఎందుకుంది మరి అడగటంలో? అంటే వీరితో కేంద్రానికి అవసరం లేదు కాబట్టి భయపడుతున్నారేమో. అందుకే ఇప్పుడు బీజేపీ గనుక టీడీపీ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే ఇంత ఆలస్యం అయ్యేది కాదు. ఇవాళ మీరుంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. ఆయన మోడీ గారు చెప్పింది ఏమిటంటే, ఒక ప్రకటన చేశారు, ఎక్కడ బెంగళూరు ఎగ్జిక్యూటివ్ అనుకుంటాను, మాతో ఎన్నికల్లో కలిసి వచ్చిన వారందరితో మా ప్రభుత్వం కొనసాగుతుంది అని. అందుకే అవసరం లేకున్నా కూడా తెలుగుదేశాన్ని తెచ్చుకున్నారు. వారు ఈ నిర్ణయానికి వచ్చారు కాబట్టి మేము ఈ నిర్ణయానికి వచ్చాం కొనసాగాలని చెప్పి. ఇక్కడ ఎంబ్రాసింగ్ సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నమాట వాస్తవం. కానీ దీన్ని ఇంకా నోరు కొద్దిగా వాయిస్ పెంచాల. ప్రభుత్వం మీద అడుగుతున్న తీరు, తర్వాత ప్రభుత్వం ఇస్తున్న సమాధానానికి అంతే. ఏమిటి ఆల్టర్నేటివ్? ఇవాళ ఏం చెప్తున్నారు? 14th ఫైనాన్స్ కమిషన్లో ఈ ప్రస్తావనే లేదు. ఓకే, ఈ ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ పార్టీని నిందించడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అడిగింది ఇచ్చారు, ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రభుత్వం ఉంటే అప్పటికి కూడా ఆనాటికి కేంద్ర క్యాబినెట్ పిఎం ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో సిఫారసు చేశారు, నిర్ణయం చేసి పంపించారు ప్లానింగ్ కమిషన్కి. వాళ్ళకి ఇంకా వాళ్ళని అనడానికి ఎక్కడ అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ జరగాల్సింది ఏమిటంటే, నిజమే 14th ఫైనాన్స్ కమిషన్లో లేదు, ఈ ఇష్యూ లేదు, మార్చడానికి మీకు హక్కు లేదా? ఇవాళ ఇంతకుముందే చెప్పారే, నీతి ఆయోగ్ని తీసేశారే. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ప్రైమ్ మినిస్టర్ చెప్పినా వినలేదు. అలాంటి అధికారాలేంటి? ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఈ దేశ ప్రజలకు నాయకుడు. ఇంత గవర్నరు, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు వైఖరిని చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆలోచన వచ్చింది, పాలసీ మేకింగ్, రిజర్వ్ బ్యాంకులో పాలసీ మేకింగ్ అథారిటీ ఒక్క గవర్నర్ దగ్గర ఉండకూడదు, 3 లేదా 5గురితో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేదు, మేము ఇమీడియట్గా ఇవ్వలేకపోతున్నాము, మేము ఆలోచిస్తున్నాము, ఈ రకంగా మార్పులు తీసుకొస్తాము. అలాంటి సోలిస్ అస్యూరెన్స్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు స్వరం పెంచడంతో పాటు బీజేపీ కూడా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కలిసి పోటీ చేసినారు, కలిసి ప్రభుత్వాల్లో ఉన్నారు కదా. బీజేపీకి ఇప్పుడు బాగా ఏమి స్వయం సెల్ఫ్ ఇది వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎవరు లేకున్నా మేము ముందుకు పోగలుగుతాము, ఎవరు లేకుండా మేము ముందుకు పోగలుగుతాము. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. మీరు ఇవాళ ఫోన్ లైన్లో వచ్చి మాతో మాట్లాడేందుకు. నేను ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను, మళ్ళీ మాట్లాడుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఫోన్ లైన్లోకి వచ్చారు, మాట్లాడతారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు ఇవాళ స్పెషల్ స్టేటస్ అంటే ఏదో ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ వరకే కాదు, అది ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ అనేది తర్వాత. అసలు స్పెషల్ స్టేటస్ అంటేనే
ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల్లో నార్మల్గా అన్ని రాష్ట్రాలకి 70% లోను, 30% గ్రాంట్ ఇస్తుంది. ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి 90% గ్రాంటు, 10% లోన్ ఆఫ్ ఇయర్లీ ప్లానింగ్లో, వార్షిక ప్లాన్లో. అంతటి మొత్తాన్ని ఇవాళ ఏ రకంగా ముందుకు తీసుకొచ్చి ఇస్తామని ఆ అష్యూరెన్స్ అని ఇవ్వాలి కదా. 90% మీ ప్లానింగ్లో మేము గ్రాంట్ ఇవ్వబోతున్నాము, 10% అది ఈ స్పెషల్ స్టేటస్కు 14th ఫైనాన్స్ కమిషన్ అవకాశం ఇవ్వలేదు, మేము ఈ రకంగా ఇస్తాము అని రావాలి కదా. నేను ఇంతకుముందు అన్నది అదే, స్పెసిఫిక్గా ఏదైనా మాట్లాడుంటే బాగుండేది కదా. ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా కొంచెం ప్రజల ముందుకు పోయి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది, ముఖం చాటేయాల్సిన అవసరం ఉండేది కాదు. వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు నమస్తే. ఇవాళ పార్లమెంట్లో చెప్పేసినట్టున్నారు స్పెషల్ స్టేటస్ లేదు అని. అవును అమర్ గారు, ఈరోజు పార్లమెంట్లో జరిగింది. అది బీహార్కు సంబంధించి ఏదో ఒక సభ్యుడు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ సార్ కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. ఇది దారుణం. కేంద్ర ప్రభుత్వం పాత పార్లమెంట్ సాక్షిగా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు గారు ఇంకో అడుగు ముందుకు పోయి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చెప్పడం జరిగింది, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పించి దాని మీద ఒత్తిడి పెంచి తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్య ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చోద్యం చూస్తున్నారు. దీని మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోమవారం పార్లమెంట్లో ప్రభుత్వాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి దీని మీద నిలదీస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 10వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టబోతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా స్పెషల్ స్టేటస్ వచ్చే విధంగా గట్టిగా కృషి చేస్తాం. సుబ్బారెడ్డి గారు, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారు చెప్తున్నారు తెలుగుదేశం స్వరం పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎందుకు స్వరం పెంచడం లేదంటారు తెలుగుదేశం? వాళ్ళకున్న ఇబ్బందులతోటి వాళ్ళ కేంద్రంలో మంత్రి పదవుల్లో వాళ్ళు కొనసాగాలి కాబట్టి వాళ్ళు ఎందుకు అసలు కేంద్ర మంత్రి వర్గా నుంచి బయటకు వచ్చి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు అని నిలదీయట్లేదు. కేవలం మంత్రి పదవుల కోసం వాళ్ళు కొనసాగుతూ ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడినందుకు. 10th నాడు ఆగస్టు 10వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నారు. అడ్జర్న్మెంట్ మోషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు చెప్పండి, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలుగుదేశం స్వరం పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నది. వీరిద్దరూ కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఒకప్పుడు తెలుగుదేశం ప్రారంభమైందేమో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం అండి. సార్, ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెడుతున్నారండి. ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా మంత్రి పదవుల కోసం గట్టిగా మాట్లాడితే నువ్వు బయటికి పోమంటారేమో అనేటువంటి భయం కూడా ఉంది. అందుకోసం కేంద్రాన్ని ఒక్క మాట మాట్లాడకుండా సింగపూర్ చుట్టూ, జపాన్ చుట్టూ అక్కడి పెట్టుబడిదారుల కాలు మొక్కుతున్నారు తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలవేసి మన హక్కు సాధించుకుందాము, అవసరమైతే అన్ని పార్టీలు తీసుకొని పోయి మా రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయానికి మీరు మాకు ప్రతిఫలం ఇవ్వాల్సిందే, పరిహారం ఇవ్వాల్సిందే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోవడం రాష్ట్రానికి అంటే తెలుగు ప్రజలకు ద్రోహం చేయడం అండి. ఓకే, రఘునాథ్ బాబు గారు చెప్పండి. మోదీ గారు ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతిలో, విశాఖపట్నం, తిరుపతిలో ఆయన ఒక మాట చెప్పినారు, ఒక అద్భుతమైన రాజధాని ఇస్తాం, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ. ఇవాళ ఈ వైఖరి ఉంటే ఇదే ఇట్లాగే కొనసాగితే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? రాజధాని అట్లా పెట్టండి, అసలు రాష్ట్రం ఎట్లా ఏ రకంగా ముందు పడాలి? లేదండి, ఇప్పుడు రాజధాని నిర్మాణంలో ప్రధానమైనటువంటి బిల్డింగ్స్ లైక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్, రాజ్భవన్, కొన్ని క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్, వాటి వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది.
మిగిలిన దాని మీద కూడా స్పెసిఫిక్స్ 1500 కోట్లు ఆల్రెడీ ఇప్పటికే కమిట్ అయ్యి ఉంది. ఇంకా కాస్త కావాలంటే కూడా ఇవ్వడానికి సిద్ధం. అంతవరకు 100% పూర్తవుతాయి. ఇక మిగిలిన అక్కడైనా హాస్పిటల్స్ రావాలి, స్కూల్స్ రావాలి, మాల్స్ రావాలి, లేకపోతే వాళ్ళంతా ఇంకా రోడ్లు ఇట్లా. కానీ వారు ప్లాన్ చేస్తున్న రాజధాని అట్లా లేదండి. చాలా 35-40 వేల ఎకరాల్లో ఒక పెద్ద అద్భుతమైన రాజధాని ఒకటి రాబోతున్నది. దానికి మీరు సహాయం చేయాలి కదా, మీరు సహకరించాలి కదా, మీరు ఆర్థికంగా వాళ్ళను ఆదుకోవాలి కదా. అవన్నీ న్యాచురల్ గ్రోత్ అవసరాల దృష్ట్యా పెరుగుతాయి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం రాజధాని అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. దాని వరకు 100% సపోర్ట్ జరుగుతుంది. దానిలో ఇంకో డౌట్ లేదు. ఇప్పుడు గఫూర్ గారు ఇప్పుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ ఒత్తిడి చేసి తీసుకున్నట్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే కేవలం రాజధాని ఆయన ఏంటి? ఇట్ ఈస్ ఎ విజన్. ఇది ఒక 5 ఏళ్లలో అయిపోయేది కాదు. ఒక 25-30 ఏళ్ళు 40 ఏళ్ళలో జరగాల్సినటువంటి ప్రక్రియని 2050 అంటున్నారు. 2050 అంటే ప్లాన్ చేస్తున్నారు. దానిలో ఇప్పుడు స్టార్ట్ అయ్యేది మేబీ 5% ఉండొచ్చు. ఆ తర్వాత న్యాచురల్ గ్రోత్ తీసుకుంటుంది. అది ఆ ప్లానింగ్ ఆ రోజు చేసుకోలేం కాబట్టి, అప్పుడు ఆఫీసార్డ్గా ఉంటే రేపు వాటిని చేసుకోలేం కాబట్టి ముందే ఆయన ఒక పక్క ప్లానింగ్తో వస్తున్నారు. ఇకపోతే కేంద్రం నుంచి నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మంచిగా ఉంటా మ్యాక్సిమం ఇక్కడ నిధులు లేకపోతే చాలా ఈ సంస్థలు ఇవన్నీ తెచ్చుకోవడానికి ఆయన చేస్తున్నారు. కేంద్రం కూడా ఏపీకి అట్లాంటి సపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉంది. కాబట్టి ఈ ఇంకొకటి అసలు వీటన్నిటికన్నా ముఖ్యం, ఇతర ఏపీకి ఈ రాజధాని ఇవన్నీ కొంచెం పక్కన పెట్టండి. ఏపీకి ఉన్నటువంటి వనరులు ఏంటి? సీ కోస్టు, రోడ్డు, రైలు, జల మార్గం, ఎయిర్పోర్ట్లు వరుసనే కంటిన్యూ అవి ఉపయోగించుకుని ఈ మేక్ ఇన్ ఇండియా దేశంలో సక్సెస్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏపీకి రావాలి. వచ్చేటటువంటి వనరులు ఉన్నాయి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జపాన్గా అయితే తిరుగుతున్నారంటే అక్కడి పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం కోసం. వాళ్ళు వస్తే కానీ ఇక్కడ పరిశ్రమలు వస్తే కానీ వాళ్ళు ఇక్కడ. కానీ అవన్నీ ఇక్కడికి రావడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడాలంటే మళ్ళీ కేంద్రం నుంచి సహాయం అవసరం కదా. కొంత కనెక్టివిటీ చేయాలి, చేస్తున్నాం. అందుకే కేంద్రంతో ఆయన బాగా ఉండి గఫూర్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. గఫూర్ గారు చెప్పండి బ్రీఫ్గా, మనకు టైం అయిపోయింది. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఒక్కటి, మీరు బడ్జెట్ లోటు మొదటి సంవత్సరం పూర్తిగా ఇస్తామన్నారు, ఇచ్చారా? రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? స్పెషల్ స్టేటస్ సంబంధించి చాలా స్పెసిఫిక్గా చెప్పారు, ఇవ్వలేదు. కాబట్టి మీరు మాట తప్పి ఏ తెప్ప తగిలేసిన పద్ధతి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం గట్టిగా నిలవేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోట్లో విలక్కాయ పెట్టుకొని ఆయన కూర్చుంటే ఈ రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుందండి? మీరు చెప్పేదంతా దిగ్విజయ్ సింగ్ మాటలు. సీ కోస్ట్ ఉంది, ఇన్ని వందల మైళ్ళు ఉంది అనేది దిగ్విజయ్ సింగ్ ఆ రోజు చెప్పాడు, మా కొంపలు ముంచాడు. మీరు అదే మాటలు చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధికి మాత్రం కేంద్రం సిన్సియర్ గా లేదు అనేటువంటి భావన ప్రజల్లో ఉందండి. థ్యాంక్ యూ గఫూర్ గారు. కేంద్రం సిన్సియర్ గా లేదంటున్నారు. చూడండి, ఇప్పుడు రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఈ 7 జిల్లాలకి అక్కడ పరిశ్రమలు పెట్టుకుంటే 15% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, ఒప్పుకుంది. 15% ఎడిషనల్ డిప్రిసియేషన్, మామూలుగా వచ్చే డిప్రిసియేషన్ కన్నా ఎడిషనల్ డిప్రిసియేషన్ అది ఇస్తుంది. 50 కోట్లే టోకెనే అవ్వచ్చు, ఆ 7కి ఇవ్వడం జరుగుతుంది. ఇది మరి ఇది ఎగ్జిక్యూటివ్ బెనిఫిట్లు ఇవ్వలేకపోయినందుకు కాంపెన్సేషన్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, చివరిగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు కామెంట్. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచాలనే అభిప్రాయం మాత్రం అందరిలో ఉన్నది. వారి సొంత పార్టీలో కూడా ఉంది, సొంత నాయకుల్లో కూడా ఉంది. మా నాయకుడు చూద్దాం వేచి చూద్దామని చెప్పారు. ఇప్పుడు వేచి చూసే తరుణానికి కూడా అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్లో 2-3 రాష్ట్రాలకు ప్రకటించిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ నిర్మించుకోవటానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవటానికి కనీసం 10,000 కోట్లు ఇస్తున్నాం, 20,000 కోట్లు ఇస్తున్నామని ప్రకటన చేసి ఉంటే కొంత సోలేస్, కొంత ఉపశమనం కలిగించేది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం
పట్టించుకోవటానికి సిద్ధంగా లేదు, వాంటెడ్గా అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే గఫూర్ గారి కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మనతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఎండమాయిగానే కనిపిస్తున్నది. కేంద్రం నుంచి ఎక్కడ దీని మీద ఎటువంటి కదలిక లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం దాని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటున్నట్టుగా లేదు. కారణాలు ఏమైనా కూడా ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాడు 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ ఉంటూ సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.